చూసిరు కదా ఇప్పటిదాకా మ్యాప్లా. అంటే వాడు ఎవరైతే కస్టమర్లు ప్రజలు ఎక్కువ ఉంటారో, ఎక్కువ బుకింగ్ చేసుకుంటారో అక్కడక్కడ లిమిటెడ్ పెంచుతారు. అంతేగాని ఏదో ఎట్టికి పెంచిండు ఆడ బుకింగ్ రావు ఈడ బుకింగ్ రావు అని అపోహలు పడకండి. వచ్చి చేసుకుంటున్న వాళ్ళు చేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది రకాలుగా అడుగుతున్నారు. అంటే కొంచెం ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మెసేజ్ చేసి అడుగుతున్నారు, అన్నా ఇట్లా చేసుకోవచ్చా, ఇట్లా చేసుకోవచ్చా, మాకు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి వాళ్ళది ఉంటుంది కదా, అట్లా ఇబ్బందులు అవుతున్నాయి. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మరీ దారుణం అయిపోతుంది. ఊర్లో ఇట్లా సీరియల్స్ అవి ఇవి పెద్ద నడుస్తలేవన్నా. కొన్ని దగ్గర నడుస్తున్నాయేమో అని, కొన్ని దగ్గర మా దగ్గరలో అయితే ప్రస్తుతానికి అయితే లేవన్నా. జర చెప్పండి దీని గురించి. కొంచెం మా లాంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళకి ఫోన్లో చేసిన అరే ఇంతమంది వాళ్ళంటే కొంతమంది మెసేజ్ చేసిరు వీళ్ళకి చెప్పిన. అట్లానే కొంతమంది తెలియని వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, ఎవరికన్నా ఒకరికి యూజ్ఫుల్ అయితే చాలు మన వల్ల, మన ఛానల్ వల్ల అన్నట్టు నేను చేస్తున్నా వీడియో. ఇక అది మీ ఓపిక బట్టి మీరు ఒక ప్లాన్ ప్రకారం నడుపుకుంటే బెటర్ ఉంటుంది. ఇచ్చే పికప్లు కొంచెము దూరం ఉంటాయి. ఎందుకంటే సిటీలోనేమో దగ్గర వస్తుంటాయి, అవేమో కొంచెం దూరం వస్తుంటాయి. 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఇట్లా పోవాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇక అది మీ ఛార్జీలు వర్తబుల్ అవుతా లేదా మీది సిఎన్జా, ఎల్పిజియా, డీజిల్, అది అవుట్ స్టేషన్ కదా మీ ఇష్టం. నేను చెయ్యమని కానీ చేయొద్దని కానీ మీరు ఒక ఇన్ఫర్మేషన్ అడిగి కాబట్టి నేను చేసే బాధ్యత నాది కాబట్టి నేను చేస్తున్నా. మీకు తెలియడానికి జస్ట్ అవగాహన రావడానికి నేను చెప్తున్నా. ఇంకా మీకు ఏమైనా యూస్ఫుల్ ఇట్లాంటివి మన ఛానల్లో ఇట్లా యూస్ఫుల్ అయ్యేటి ఇట్లా పెడుతుంటా. మీరు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఓపిక బట్టి నడుపుకోండి. చేసుకుంటున్న చేసుకోండి. వచ్చి పెద్ద నష్టపోయేటోళ్ళు నష్టపోవడం అనేది ఎక్కువ ఏముండదు. కొంచెము మరీ సర్వే కానోళ్ళు ఉంటారు కదా, మరీ తినడానికి ఇబ్బంది అవుతుండే, చాలా కష్టాలు ఉంటాయి చాలామందికి అన్ని రకాలుగా. అట్లా ఉన్నటోళ్ళు అయితే వచ్చి చేసుకొని తప్పలేదు. సిటీలోకి వస్తే ఏంటంటే పట్టేసుకుంటారు. ఎందుకంటే చెప్తున్నారు కదా, అంతమందికి ఆర్డర్స్ లేవు కాబట్టి ఇంకా ఇప్పుడు ఆర్డర్స్ పాస్ అయినాయి కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఇట్లా పట్టుకున్నాక పెద్ద మన దగ్గర 1000 లక్షలు ఏం వసూలు చేయరు. కానీ 2-3 సార్లు ఛాన్స్ ఇస్తారు, 3-4 సీజ్ చేస్తారు బండి. అదైతే దృష్టిలో పెట్టుకోండి. ఎంత ఫేవర్ ఉన్నా కానీ అరే ఇలా పరిస్థితి ఇట్లా దీనంగా ఉంది అది ఉంది వాళ్ళు అంత ఆలోచించినా కానీ వాళ్ళకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, వాళ్ళకు ఒక నియమాలు ఉంటాయి. వాళ్ళు డ్యూటీ చేయాల్సిందే, వాళ్ళకు ఒక సిద్ధాంతాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ 1-2 సార్లు చూస్తారు. కానీ ఒకటే పనిగా పట్టుకున్నట్టు వస్తే మాత్రం వాళ్ళు ఇడిచిపెట్టరు. ఎందుకంటే సీజ్ చేస్తారు. వాళ్ళు పైకించి వాళ్ళ వృత్తి ద్వారా వాళ్ళు చేసుకోవాలి, తప్పదు. వాళ్ళని తప్పు పట్టడానికి ఇట్లా లేదు. 1-2 సార్లు ఏదో ఎక్స్క్యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇన్సూరెన్స్ లేదన్నా అది లేదన్నా దొరికబట్టినా కానీ వాళ్ళు ఏదో చిన్నదే వేస్తారు, పెద్ద ఫైన్ ఇట్లా ఏమయ్యారు కానీ 400-500 వేస్తారు. దాంట్లో 1-2 సార్లు చూస్తారు కానీ ఊకే